అండి నేను మీ తావలికి ధనేష్ అండి. ఈరోజు నేను పాండిచేరి లొకేషన్ మీకు చూపించబోతున్నానండి. ఆ లొకేషన్స్ కూడా మీకు గోవా కంటే చాలా తక్కువ కాస్ట్లో మనం ట్రావెలింగ్ కూడా చేయొచ్చు. రెంట్ వచ్చేసి కూడా చాలా తక్కువ అండి. ఇక్కడ ఈ లొకేషన్ వచ్చేసి కూడా బ్లాక్ అండ్ వైట్, నాట్ ఓన్లీ ఐ థింక్ వాట్ వైట్ టౌన్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఎంజాయ్ బాగా చేయొచ్చు అండి. రెంట్ కూడా చాలా తక్కువ. ఈ లొకేషన్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు మనకు. ఇది వచ్చేసి ఏంటంటే బై వాక్ వచ్చేసి రైల్వే స్టేషన్ అండ్ 7 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ. చాలా హిస్టారికల్ ప్లేస్ అండి ఇది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే రోడ్లు కూడా చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ. జర్నీ కూడా చేసినట్టు కూడా ఉండదండి. మీరు ఎలా అయినా సరే ఇక్కడ వాతావరణంలో మంచిగా వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఈ చెట్లు కూడా బాగానే ఉంటాయి. ఇంకా వచ్చేసి ఏంటంటే హోటల్స్ కానీ మేబీ పబ్స్ అండ్ వాట్ పబ్స్ ఒకటి ఆల్మోస్ట్ ఆల్ నియర్ దగ్గరలోనే ఉంటాయి అన్నీ మనకి ఇక్కడ. బై వాక్లో వెళ్ళచ్చు. ఎటైనా వెళ్ళాలనుకున్నా కూడా. అండ్ బీచెస్ కూడా ఇక్కడే ఉంటాయి. నియర్ బీ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ గోవా కంటే చాలా దగ్గరలో ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ దట్ చెప్పాలి మీకు. ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్తున్నాము. అక్కడ బీచ్ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మీకు ఇప్పుడు నేను లైవ్లో చూపెట్టగలుగుతాయి. ఇప్పుడు మీరు కూడా అది చూసి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి మీరు కూడా రావడానికి ట్రై చేయండి ఇక్కడికి. ఓకే, జర్నీ చేస్తున్నానండి. బై. చూడండి, రోడ్ కూడా చాలా ఎంత పీస్ఫుల్గా ఉంటాయంటే చెప్పలేమండి ఆనందాన్ని. మీరు వస్తే కానీ ఎంజాయ్ చేయలేరు ఇక్కడికి. కమ్ అండ్ ఎంజాయ్. సీ దట్ లొకేషన్ అండ్ దిస్ లొకేషన్ ఇస్ వెరీ వెరీ కూల్. See that location. Okay, just enjoy this location of the what is the roundness is very neatly. Just see that here. What is this? Oh, look at it, very very nice here. చూడండి అలలు కూడా ఎలా వస్తున్నాయో. చాలా అలలకు చాలా అది వాటి ప్రిన్స్ అంటే పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది. ఏమన్నా టెన్షన్స్ ఉంటే కూడా మర్చిపోతారు ఇక్కడికి వచ్చి మీరు. చూడండి లొకేషన్ చూడండి, వెరీ వెరీ కూల్. ఓకే, దిస్ ఈజ్ రోడ్ మ్యాప్ హియర్. ఓకే, దిస్ ఈజ్ వాకింగ్ స్టైల్ హియర్. And very very beautiful is location in పాండిచ్చేరి. ఇది ఎవరికి తెలియదు ఈ విషయాలన్నీ. తెలియకపోవడానికి కారణం ఏంటంటే గోవా అంత టూరిజం కాకుండా కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. అందుకే మేము కూడా రావడానికి ట్రై చేసాం. మీరు కూడా చూడండి. నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఈ పాండిచేరి వచ్చినా కూడా మీకు ఇది అన్నీ కూడా నియర్ బై వాకప్ డిస్టెన్స్లో ఉంటాయి. బట్ కాస్ట్ కూడా జర తక్కువే, చాలా తక్కువ. చీప్ అండ్ బెస్ట్ వెళ్ళిపోవచ్చు మీరు. గోవాలో 5,000 అయితే ఇక్కడ 2,000 వెళ్ళిపోతాయి అన్ని ఖర్చులు. 1 వీక్ ఉండొచ్చు మీరు ఇక్కడ. సీ దట్ కవిత చూడండి. నీకు ఫ్రీలా చూపిస్తున్నా మీకు. మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చి ఎంజాయ్ చేయండి. పాండిచేరి అంటే తెలియని వారు ఎవరు ఉండరు. నాకు కూడా తెలియదు. తెలిసిన కూడా నేను స్టార్టింగ్లో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఈ బీచ్ అనేది. చాలా బీచ్లలో ఏంటంటే అలలు చాలా స్లోలో వెళ్ళిపోతాయి ఇక్కడ. చూడండి, ఎంజాయ్ చేయండి మీరు కూడా.
ఎలా ఉన్నాయి చూడండి అలా. సీ దట్ లొకేషన్. అండ్ వాకింగ్ స్టైల్లో కూడా వాకింగ్ చేస్తారండి ఇక్కడ బీచ్ స్టైల్లోకే బై రోడ్. చూడండి ఎంత బాగున్నాయో. చాలామంది టైం అంతా వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ తిరుగుకుంటా. కాబట్టి మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళాలి, మంచి వీడియోలు చూడాలి, ఎంజాయ్ చేయాలి. వాతావరణం కూడా పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది. ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు, అన్నీ ఇక్కడికి వచ్చి మర్చిపోతాం. ఓకేనా అండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. పాండిచ్చేరిలో చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఎంజాయ్ చేసే ప్లేసెస్. ఐ మీన్ ప్లేసెస్ అంటే చూడండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకు తెలియదు, స్టార్టింగ్ ఈరోజు వచ్చాను నేను. కొన్ని అలలు కూడా చాలా ఎగేసి పడుతున్నాయి. చూడాలి, కానీ అన్ని చీప్ అండ్ బెస్ట్ అండి. అందరూ బీచ్ పక్కకి పై రోడ్ ఉంటుంది, ఆ పక్కకి వాకింగ్ చేస్తారు. సీ దట్ గైస్, ఎలా ఉంది వాకింగ్ స్టైల్. ఓకేనా అండి, అప్పుడప్పుడు అంటే మీరు కాకుండా ఒక 2 years 3 years చూస్తే కూడా మీకు కూడా అర్థమవుతుంది కదా నేను చెప్పింది ఇదేమా అబద్ధం. చేయండి, చాలా ఎంజాయ్ చేయండి వచ్చి ఇక్కడ. ఓకేనా, మీకు కూడా మైండ్ కూడా రిలీఫ్ అవుతుంది. హలో అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేను హిడెన్ బీచ్లో ఉన్నాను. లొకేషన్ వచ్చేసి హిడెన్ బీచ్. చూడండి హిడెన్ బీచ్ ఎలా ఉందో చూడండి. హిడెన్ బీచ్ ఇంకా వెళ్తున్నాను, ఇంకా అసలు ముందు ఉంది అది ఇంకా బీచ్ అనేది. ఇంత సైలెంట్గా ఉంది ఇక్కడ బీచ్ కూడా. వెరీ హార్ట్ఫుల్. ఎంజాయ్ దట్ ఈస్ ప్లేస్. ది షాప్ ఈస్ క్లోజెస్ లంచ్ టైం. అవి లంచ్ టైం కాబట్టి కొన్ని షాపులు బంద్ ఉన్నాయి. ఆఫ్టర్నూన్ 2 అవుతుంది కాబట్టి 2 and 3 ఇది లంచ్ టైం. దెర్ ఈస్ షాప్. ఓకే, అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి. మనం ఉన్నదంతా సగ జీవితం బాధలకే పోతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని నేను వీడియోలు చేస్తున్నాను. దిస్ షో మీ, చూడండి ఒకసారి బోటింగ్. దట్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇక్కడ లొకేషన్. వెరీ కూల్, మైండ్ ఫ్రెష్ అయింది. ఓకే, బీచ్ కూడా హిడెన్ బీచ్ అంటే చాలా ఫేమస్ అండి, చాలా అంటే చాలా ఫేమస్. ఓకే, వస్తారు టూరిస్టులు కూడా చాలామంది వస్తారు అవుట్ ఆఫ్ నుంచి. ఐ మీన్ వరల్డ్లో రాకపోవచ్చు, కానీ ఇండియా లెవెల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రావెలింగ్. ఓకే, ఐ రీచ్. దిస్ ఈజ్ బై బీచ్, హిడెన్ బీచ్. ఓకే,
చూడండి ఎండ కూడా చాలా హెవీగా ఉంది ఇక్కడ. హెవీ అంటే చాలా హెవీ, ఆల్మోస్ట్ ఆల్ 38-39 degrees హియర్. చాలా అంటే వేడి బాగుంది, బాడీలో వేడి ఉంది, బయట వేడి ఉంది. ఓకే, ఈ విషయం ఎంజాయ్ చేయండి. సాయంత్రం అయిందండి, సాయంత్రం అయింది. బీచ్ కూడా చాలా సంబరపడుతుంది, ఎందుకంటే టూరిస్టులు చాలామంది వస్తున్నారు. ఓకే, మేఘాలు కూడా ఇప్పుడిప్పుడే అంటే ఇప్పుడిప్పుడే అంటే తొందరగా డిలే కాకుండా వాతావరణం కూడా కూల్ చేస్తుంది. దిస్ ఈజ్ బీచ్. ఎంత బాగుందో చూడండి సౌండ్. దిస్ పీస్ఫుల్ ఆఫ్ మైండ్ ఆఫ్ ది ఇయర్. లుక్ ఎట్ హియర్, వండర్ఫుల్ ప్లేసెస్ ఆఫ్ బీచ్. చూడండి క్లైమేట్ చాలా మారిపోయింది. మేఘాలు కూడా ఇప్పుడిప్పుడే కమ్ముకు వస్తున్నాయి, ఎందుకంటే ఈవినింగ్ కూడా అయింది కదా. ఆల్మోస్ట్ ఆల్ 6కు దగ్గరికి వచ్చింది. చాలామంది టూరిస్టులు కూడా ఈవెన్ హైదరాబాద్ అండ్ విజయవాడ, బెంగళూరు, చెన్నై, అవుట్ ఆఫ్ అంటే రష్యా, ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వస్తున్నారు. అలాంటి హిస్టారిక్ ప్లేసెస్ ఉన్న ప్రదేశం ఈ ఈడెన్ బీచ్. ఓకేనా, అప్పుడప్పుడు రావాలి, చూడాలి ప్రదేశాలను. మీకు కూడా వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కదా. ఇప్పుడు 10 ఏళ్ళు తక్కువేది, 10 ఏళ్ళు ఇంకా ఎక్కువ పెరుగుతాయి మీకు ఆరోగ్యం అనేది. చూడండి, మీరు కూడా వచ్చి త్వరగా రండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా, టైమ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. ఓకే, నథింగ్ ఈజ్ మనీ లైఫ్. ఓకే, పైసలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, కానీ టైం అనేది రానే రాదు. కాబట్టి చూడండి, అది ఎంత దూరమైనా పర్లేదు, మంచి మంచి హిస్టారికల్ ప్లేసెస్ చూడండి, ఆన్లైన్లో చూడండి. చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెద్ద ప్రాబ్లం ఏమి కాదు, మనీకైనా లైఫ్ పైన, టైం కన్నా. మనీ ఈజ్ వాల్యుబుల్ అండ్ టైమ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. ఓకే, ఫస్ట్ ఆఫ్టర్ దట్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. ఓకే, కాబట్టి లైఫ్ని ఎంజాయ్ చేయాలి, టైంని వృధా చేయకూడదు. ఆల్మోస్ట్ ఆల్ మనము ఒక ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రయోగాలు చేస్తూ ఇలాంటి ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేయాలి. చేసినప్పుడే వాటి యొక్క అనుభూతి మనం ఆస్వాదిస్తాం. ఆస్వాదించడం కాదు, 10 మందికి చెప్తాం. మనం ఈ ప్లేస్కి వెళ్తే ఇలా ఉంటుంది, ఇలా అయితే ఇలా ఎంజాయ్ చేయగలుగుతాం. కొన్ని ప్లేస్కి వెళ్తామండి, ఎంజాయ్ చేయలేం. ఇది చూడండి, ఈడెన్ బీచ్ ఇలా ఎంత మంచి అలలు వస్తుందో చూడండి. చూసారా, రండి ఎంజాయ్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, బాయ్, టేక్ కేర్.